టమాటా పచ్చడి చేస్తున్నాను. ఒక 8 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఇది బాగా ఉప్పు నీళ్ళల్లో వేసి క్లీన్ చేసి తుడిచి ఆరబెట్టి పై తొడాలు తీసేసి పెట్టుకున్నాము. ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఒక 20 గుంటూరు మిర్చి, ఎండుమిర్చి. ఈ చట్నీ బాగా అన్నంలోకి, ఇడ్లీ, దోశకి కూడా తినొచ్చు. ఒక 2 స్పూన్లు 20 ఎండుమిర్చి తీసుకున్నాం కదా, ఇది మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. మరీ నల్లగా అయిపోయింది. ఇలా వేగాయి. మినపప్పు 2 టీ స్పూన్లు, ధనియాలు కూడా ఒక 2 టీ స్పూన్లు. ఇవి కొంచెం వేగాలి. కొంచెం అంతా మెంతులు, ఇవి కొంచెం వేగినవి. ఒక 2 టీ స్పూన్లంతా తెల్ల నువ్వులు తీసుకుంటాం. ఒక 1.5 టీ స్పూను ఆవాలు, ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాము. వేయించి ఇవి పక్కన పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ చింతపండుని, టమాటాలని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. పసుపు వేసుకున్నాము 1/2 టీ స్పూన్ అంతా. ఉప్పు 1.5 టీ స్పూన్ అంత తీసుకుంటున్నాము. కల్లుప్పు వేసుకుంటున్నాము. దీన్ని ఇలా మెత్తగా ఉడికించుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకోవాలి. వేయించుకున్న మిరపకాయలు చల్లారి మిక్సీ పట్టుకున్నాము. ఇలా వచ్చేలాగా పొడి చేసుకున్నాము. టమాటా సాఫ్ట్ గా ఉడికిపోయింది. దీన్ని మిక్సీ చేసుకున్నాము. ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, ఇవి కొంచెం బ్రౌన్ గా వచ్చేలాగా వేయించుకోవాలి. ఇంకా వేస్తే బాగా టేస్ట్, అరుగుదలకు మంచిది. కరివేపాకు కూడా ఊరికే తుడిచి పెట్టుకొని వేసుకోవాలి. తడి తగలకూడదు. తడి తగిలితే బూజ వచ్చేస్తుంది. ఇలా తడి లేకుండా అలా వేసుకుంటే కరివేపాకు ఎన్ని రోజులైనా ఉంటుంది. 10 రోజులు వాడుకుంటాము. అంతగా ఇంకా ఉంటే చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. 10 రోజులు బయట ఉన్నా ఏం చెడిపోదు. ఇలా పప్పులు మాడకుండా కొంచెం కలర్ వచ్చాయి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకున్న చట్నీని వేస్తున్నాను నేను. దీన్ని చిన్న మంటలో ఇలాగే కొంచెం నూనె తేలే వరకు వేయించుకున్నాను. వేసిన 2 గరిటెల నూనె పైకి ఇలా వచ్చేలాగా వేయించుకున్నామంటే నీరంతా ఇంకిపోయి ఏమన్నా ఉన్న తడి, టమాటాల తడి అది ఎన్ని రోజులు బయట పెట్టుకున్నా చెడిపోదు. ఎండలు ఎక్కువగా ఉన్నాయంటే కొంచెము ఒక వారం 10 రోజులు వాడుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. కారము, ఉప్పు అన్ని సరిపోయాయి. పులుపు కూడా సరిపోయింది. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇలా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా 8 టమాటాలకి ఇంత పచ్చడి అయింది. నేను చేసిన ఈ పచ్చడి అన్ని కరెక్ట్ గా సరిపోయి టేస్ట్ బాగా వచ్చింది నువ్వులు వేయడం వల్ల. ఇది ఇలా చేయడం మీకు నచ్చినట్లయితే చేసి చూడండి. ఎలా ఉందో చెప్పండి.